అధికారులు ప్రజల సహకారం ఉంటే నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్తామని కమిషనర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా మయూర్ అశోక్ ఐఏఎస్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మయూర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్దే తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. పారిశుధ్యం, డ్రైనేజ్, తాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పని విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఫోటో కూడా నజ్జుకాజర్ మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలకి డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగర్. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరు సమన్వయంతో ఈ కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు, ఎన్క్యాప్లో కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి. ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను.